ఎంసెట్ ఎగ్జామినేషన్, జేడబ్ల్యూ ఎగ్జామినేషన్ అండ్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పడిపోయి స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ని యూజువల్గా నెగ్లెక్ట్ చేస్తారు అండ్ ఈ ఐపీఏ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ ఆ టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ డోంట్ వరీ, దిస్ ఇస్ గౌతమ్, మీ మ్యాథమెటిక్స్ మాస్టర్ టీచర్, అండ్ నేను మీకు ఒక బ్రిలియంట్ స్ట్రాటజీ చెప్తాను త్రూ విచ్ మీరు మ్యాథమెటిక్స్లో అవలీలగా 150/150 స్కోర్ చేయొచ్చు మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. అండ్ ఈ స్పెసిఫిక్ వీడియోలో నేను మ్యాథమెటిక్స్ 2Aలో 75/75 ఎలా తెచ్చుకోవాలో స్ట్రాటజీస్ అండ్ డిఫరెంట్ పాయింట్స్ చెప్తాను. సో డెఫినెట్గా గైస్ ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో అవుతుంది మీకు. సో ముందుగా పేపర్ ప్యాటర్న్. సో మనకి మ్యాథమెటిక్స్ 2A పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందులో మనకి 10 క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుందన్నమాట. సెకండ్ సెక్షన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందులో మనకి 7 క్వశ్చన్స్ వస్తే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 4 మార్క్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్గా లాస్ట్ సెక్షన్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నమాట. అండ్ ఇందులో మనకి 7 క్వశ్చన్స్ వస్తే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 7 మార్క్స్ ఉంటుందన్నమాట. ప్రిపేర్ అయ్యేటప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయో, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయో, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయో, ఇవన్నీ క్లియర్ కట్గా తెలిస్తే అకార్డింగ్లీ మన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ అవన్నీ మనం స్మూత్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఇక్కడ ఏ చాప్టర్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక లిస్ట్ ఇస్తాను. ఖచ్చితంగా ఈ లిస్ట్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డి మోరల్స్ థియరమ్ నుంచి 1, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 1, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 1, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2, బైనామియల్ థియరమ్ నుంచి 1, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి 1, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి 1. సో ఇది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 10 క్వశ్చన్ల డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉండొచ్చు మనకి చాప్టర్ వైజ్ చూసుకుంటే. ఆ తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 1, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 1, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2, పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 1, ప్రాబబిలిటీ నుంచి 2 అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇలాగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 7 అడుగుతాడు కాబట్టి ఇలాగా మనకి చాప్టర్ వైజ్ ఈ 7 క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు అనమాట. ఆ తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో డి మోరల్స్ థియరమ్ నుంచి 1, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 1, బైనామియల్ థియరమ్ నుంచి 2, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి 1, ప్రాబబిలిటీ నుంచి 1, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి 1 అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 అడిగితే దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో ఈ చాప్టర్స్లో చూడడం నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలిసిన తర్వాత ఏ బుక్స్ రిఫర్ చేయాలి. ఫస్ట్ థింగ్ మీకు తెలిసిందే, తెలుగు అకాడమీ బుక్స్ బ్లైండ్గా ఫాలో అయిపోండి, వేరే ఏ బుక్స్ అవసరం లేదు. తెలుగు అకాడమీలో ప్రతి క్వశ్చన్, ప్రతి ఎగ్జాంపుల్ సాల్వ్ చేయాలని ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అయిపోయిన తర్వాత లేటెస్ట్ ఒక చాప్టర్, ఆ చాప్టర్ తీసుకుంటే బైనామియల్ థియరమ్ కానీ లేదంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కానీ ఒక చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక లాస్ట్ 5 to 6 years పేపర్స్లో ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా సాల్వ్ చేయండి. ఐ థింక్ దాట్ ఈస్ ఎనఫ్ గైస్. మిగతా ఏది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2 కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మీరు వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఎవ్రీ చాప్టర్ మొత్తం ప్రిపేర్ అవ్వాలా, లేదంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సార్ ఎవ్రీ చాప్టర్లో, అంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు ప్రీవియస్ ఇయర్ నుంచి మీరు చెప్పగలుగుతారా అంటే డెఫినెట్గా కొన్ని టాపిక్స్ ఉన్నాయి ప్రతి చాప్టర్లో విచ్ యూ షుడ్ నాట్ బి మిస్సింగ్ ఎట్ ఎనీ కాస్ట్. సో ఆ చాప్టర్స్ ఏంటి? సో ఫస్ట్ నేను బైనామియల్ థియరమ్ స్టార్ట్ చేస్తాను. సో బైనామియల్ థియరమ్ను ఎలా అంటే ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ 6A అండ్ 6B మొత్తం కంప్లీట్గా చేసేయండి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని చేసేయండి. అది మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి యాజ్ వెల్ యాజ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ టు బీ స్పెసిఫిక్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ అనే క్వశ్చన్ ఉంటుంది, అది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో ఆ కాన్సెప్ట్ చూసుకోండి మీరు. అండ్ దాంతోపాటు కొన్ని ప్రూఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, మన బైనామియల్ థియరమ్ రిజల్ట్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్, అవి ప్రూవ్ చేయాలన్నమాట. సో
సో ఆ క్వశ్చన్స్ కూడా మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఎక్సర్సైజ్ 6C ఉంది, అది మీకు ఒకవేళ టైం సరిపోకపోతే 6C ఎక్సర్సైజ్ మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు, మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు అనమాట. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అయితే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో చూసుకుంటే ఈ ఎన్సిఆర్, ఎన్పిఆర్, ఈ పర్టిక్యులర్ ఫార్ములాస్ అండ్ దీనికి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, దీని మీద ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తున్నాడు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో. సో ఖచ్చితంగా అవి చూసేసుకోండి. అండ్ దాంతోపాటు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పైన బేసిక్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు BSAQsలో అయితే. అదే మనకి SAQsలో అయితే డిక్షనరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి ర్యాంక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది చాలాసార్లు రిపీట్ చేశాడు. సో ఆ క్వశ్చన్, ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి చూసేసుకోండి. అండ్ మిగతా బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అవి కూడా మీరు చూసేసుకోవచ్చు. బట్ నేను ఏదైతే చెప్పాను కదా స్పెసిఫిక్గా, అవి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో. అయితే నెక్స్ట్ ప్రాబబిలిటీలో ఖచ్చితంగా అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ, బేస్ థియరమ్, వీటి స్టేట్మెంట్స్ అండ్ ప్రూఫ్స్ మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఎట్ ఎనీ కాస్ట్ ఇవి మిస్ అవ్వకండి. అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి ఈ ఎగ్జామినేషన్లో, రాబోయే ఎగ్జామినేషన్లో. అండ్ ఆల్సో దీంతో పాటు క్వశ్చన్స్ ఆన్ బేస్ థియరమ్ అండ్ ఆల్సో క్వశ్చన్స్ ఆన్ కండిషనల్ ప్రాబబిలిటీ, మల్టిప్లికేషన్ థియరమ్ అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇవి కూడా అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి ప్రాబబిలిటీ చాప్టర్. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అయితే ఖచ్చితంగా మీరు మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేదంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ పైన క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ గో త్రూ దిస్ గైస్. అండ్ దాంతోపాటు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ర్యాండమ్ వేరియబుల్కి సంబంధించి వాటి మీన్ లేదంటే వేరియన్స్ లేదంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దాట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ అయితే మీరు చూసేసుకోండి ర్యాండమ్ వేరియబుల్స్లో. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, అయితే ఈ చాప్టర్లో VSAQsకి సంబంధించి మీన్ లేదంటే వేరియన్స్ అడగచ్చు అన్గ్రూప్డ్ డేటాకి. అండ్ అదే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి ఖచ్చితంగా మీన్, వేరియన్స్ లేదంటే మీన్ డీవియేషన్ లేదంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అడిగే ఛాన్సెస్ చాలా హై ఉంది. ఇన్ఫ్యాక్ట్ పక్కాగా అడుగుతాడు, నేను చూశాను లాస్ట్ 5 to 6 years ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మీన్ డీవియేషన్ లేదంటే స్టాండర్డ్ డీవియేషన్ లేదంటే వేరియన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి. సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ చూసేసుకోండి. అయితే నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నంబర్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ మీద క్వశ్చన్స్ బాగానే అడుగుతున్నాడు. ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్లో ఎలా అంటే x plus iy is equal to some complex number in which trigonometric ratios are involved. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ చాలా రిపీట్ అయ్యాయి. సో అవి ఖచ్చితంగా చూసేసుకోండి మీరు. అండ్ దాంతోపాటు జామెట్రికల్ అప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ లైక్ 4 వర్టైసెస్ ఇచ్చేస్తాడు కాంప్లెక్స్ ప్లేన్లో, ఆర్గన్ ప్లేన్లో, అండ్ అది స్క్వేర్ అవుతుందా రాంబస్ అవుతుందా ప్రూవ్ చేయమని అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు. సో డెఫినెట్గా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా చూసేసుకొని వెళ్ళండి. అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసి బేసిక్సే అడుగుతున్నాడు. అందులో కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటిపైనే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. అయితే నెక్స్ట్ వచ్చేసి డి మోరెస్ థియరమ్. అయితే డి మోరెస్ థియరమ్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు సిస్ థీటా లేదంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ పై నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హై ఛాన్సెస్ ఏంటంటే ఈ 2 టాపిక్స్ నుంచి ఆ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఒకవేళ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ తీసుకుంటే మన డి మోరెస్ థియరమ్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, ఆ ఎక్సర్సైజెస్లో షో దట్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రూఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ చేసేసుకొని వెళ్ళండి అబ్బా, దానిలో నుంచి వస్తుంది పక్క. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో VSAQsకి సంబంధించి క్వశ్చన్స్ యూజువల్గా రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పైనే అడుగుతున్నాడు. మేబీ ఒక రూట్ ఇచ్చేసి ఇంకో రూట్ కనుక్కోమనొచ్చు, లేదంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కానీ సమ్ ఆఫ్ ద రూట్స్ కానీ వీటిపైనే బేస్డ్ ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ చూసేసుకుంటే అయిపోతుంది. అదే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది వేర్ యూ హ్యావ్ క్వాడ్రాటిక్ డివైడెడ్ బై క్వాడ్రాటిక్. సో ఈ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన రేంజ్ కానీ
లేదంటే మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో డెఫినెట్గా ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్, ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చూసేసుకొని వెళ్ళండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ చాలా చాలా హై ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పార్షల్ ఫ్రాక్షన్స్. ఈ చాప్టర్లో ఉన్న మెథడ్స్ అని చూసేసుకోండి అబ్బా. ఎందుకంటే ఈ చాప్టర్లో స్పెసిఫిక్గా ఇదే వస్తుంది అని చెప్పలేము మనం. సో ఉన్నాయి 3 మెథడ్స్ ఉంటాయి అంతే. ఆ 3 మెథడ్లు మీరు చూసేసుకుంటే క్వశ్చన్స్ అయితే చాలా సింపుల్గానే వస్తాయి, కంఫర్టబుల్గా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకుంటే చాలా వరకు క్యూబిక్ ఈక్వేషన్ రూట్స్ పైన బేస్డ్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ఏం చేస్తారంటే క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించి సమ్ ఆఫ్ ద రూట్స్ కానీ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కానీ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా చూసుకోండి, వాటిపైన క్వశ్చన్స్ చేయండి. ఖచ్చితంగా వాటి మీదే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా చాలా హై ఉన్నాయి. అండ్ ఆల్సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకుంటే మేబీ క్యూబిక్ మీద, లేదంటే బైక్వాడ్రాటిక్ పైన, లేదంటే 5th డిగ్రీ ఈక్వేషన్స్ పైన అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం సాల్వ్ చేయాలి. ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తే వీ నీడ్ టు సాల్వ్ దట్ క్యూబిక్ ఈక్వేషన్. లేదంటే బైక్వాడ్రాటిక్ ఇచ్చాడు అనుకోండి, ఆ బైక్వాడ్రాటిక్ సాల్వ్ చేసి మనకి రూట్స్ కనుక్కోవాలి. లేదంటే 5th డిగ్రీ ఇచ్చాడు అనుకోండి, అందులో మళ్ళీ ఆ 5th డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేసి మనం రూట్స్ కనుక్కోవాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. నేను చెప్పిన ఫాలో అయిపోండి అబ్బా. పక్కా 75/75తో వచ్చేస్తే మీకు మ్యాథ్స్ 12లో ఎలాంటి డౌట్ లేకుండా. అండ్ ఆల్సో గైస్, మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా అడగాలని ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే, ఎఫెక్టివ్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.